వారికి నా వందనాలండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలు. ఇక్కడున్న అయ్యగారులకి, అమ్మగారులకి, విశ్వాసులందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి గత సంవత్సరం కూటం నుంచి మరి ఈ సంవత్సరం కూటం వరకు తండ్రి గారు, తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా మరి యేసు ప్రభు వారు, మరి గృహ యజమాని రూబేన్ గారిని, ఆయన భార్య బిడ్డలను దేవుడు ఎంతగానో దీవించి ఆస్వాదించి ఎన్నో మేలు చేశారండి. మరి గత సంవత్సరంలో మరి ప్రసన్నలత నీళ్లు పోసుకుని అందండి. మరి మీ అందరూ ప్రార్థన చేయండి, నాకు ఆడపిల్ల కావాలని నా బిడ్డ మరి ఆశపడిందండి. మరి అలాగే తండ్రి గారు, తల్లి గారు ప్రార్థన ద్వారా మరి యేసు ప్రభు వారు ఆ బిడ్డకు కూడా మరి ఆడపిల్లని ఇచ్చారండి. దేవుడి గొప్ప కార్యం చేశారు. అలాగనే మరి వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు వాస్తవం అండి. మరి ఫస్ట్లో మరి గృహప్రవేశం అయిన తర్వాత మరి వాళ్ళు సింపుల్గా ఏదో ఎలమార్ చేసుకునే వాళ్ళండి. మరి అలాంటి సమయంలో మరి యేసుకుమార్ పిండికి తేడా వచ్చినప్పుడు మరి చాలా మరి ఇబ్బంది పడ్డారు. అసలు ఆమె చనిపోద్దామన్నారండి. మరి ఊళ్ళో వాళ్ళు కూడా ఇంటి ప్లాన్ తప్పేసారు, ఇంకా అమ్మాయి చనిపోద్ది అన్నారండి. కానీ మరి తండ్రి గారు, తల్లి గారు చేసిన ప్రార్థన మరి దేవుని నామం ఇక్కడ గణపరచబడాలని తండ్రి గారి నోటి ద్వారా దేవుడు మరి చక్కగా గృహప్రవేశించుకోవడం మరి సంవత్సరం ఇలా జరిగితే మీరు బాగుంటారయ్యా అని మరి తండ్రి గారు మరి రూబేన్ గారికి ఆయన భార్య బిడ్డలకు చెప్పినప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరి గృహప్రవేశించ కోటాన్ని దేవుడు చక్కగా వాళ్ళు చేయటం ద్వారా మరి దేవుడు వారి పట్ల ఎన్నో మేలు చేసి చక్కని ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇచ్చారండి. ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీని అంతటినీ దేవుడు క్షేమంగా నిలబెట్టారండి. మరి ఆ సమయంలో మరి చనిపోద్దానని మరి రూబేన్ గారు కూడా చాలా బాధపడ్డారండి. కానీ నిజంగా తండ్రి గారు, తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా మరి యేసుకుమారి గారిని ముట్టి దేవుడు స్వస్థపరిచి చక్కగా ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని దేవుడు ఇచ్చారండి. ఇదంతా తండ్రి గారు, తల్లి గారు చేసిన ప్రార్థననండి. మరి చక్కగా బిడ్డల వివాహం జరిపించారు. అలాగే చక్కని మనవరాలను కూడా దేవుడు వారికి ఇచ్చారండి. చక్కని ఆశీర్వాదం దేవుడు ఇచ్చారు. మరి ఇలా ఉన్నారంటే ఇదంతా తండ్రి గారు, తల్లి గారి ప్రార్థన. మరి క్రీస్తు సైన్య సహవాసంలో వాళ్ళు నిలబడి ఉండటం ద్వారా దేవుడు ఇన్ని మేలు చేశారండి. మరి ఇదే కూటం మరి ఇంకా రాబోయే రోజులు ఇంకా ఘనంగా జరగాలని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి.